హలో అందరికీ వెల్కమ్ టు yada212 ఛానల్. సో చాలా డేస్ అయింది కదా నేను ఇలా వ్లాగ్లో మాట్లాడి. అండ్ నా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ వ్లాగ్ ఇది. ఎందుకు చేద్దాం అనుకున్నానంటే యాక్చువల్లీ రేపు శివరాత్రి, నేను మా అత్తయ్య గారి ఇంట్లో ఉన్నాను. సో ఇక్కడ అంతా ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం మేము అదంతా మీకు చూపిద్దామని చెప్పి నాకు అనిపించింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి 11 అవుతుంది. రేపు మార్నింగ్ లేచి ఏం చేస్తాము అన్నది వ్లాగ్లో మొత్తం చూపిస్తాను నేను. అండ్ అక్కడ నా శారీ ఇప్పుడే ప్లీటింగ్ చేసుకొని పెట్టుకున్నాను. మళ్ళీ మార్నింగ్కి నాకు కష్టం అవుతుందండి శారీ డ్రేప్ చేసుకోవడానికి. అండ్ చూపిస్తాను చూడండి. అంటే మ్యారేజ్ అయ్యి జస్ట్ 1 వీకే అయ్యింది కాబట్టి థింగ్స్ ఇంకా ఏమీ సెట్ అవ్వలేదు. సెట్ చేసుకునేటప్పటికి కొంచెం లేట్ పట్టేలానే ఉన్నది. ఈలోపు చిన్నగా నా సంగీత్ వీడియో అండ్ నా మ్యారేజ్ వీడియో అన్నీ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఆల్రెడీ అన్నీ వచ్చేసాయి. జనరల్గా నేను ఏమనుకున్నానంటే నా సంగీత్ వీడియో, నా మ్యారేజ్ వీడియో అన్నీ అప్లోడ్ చేసాక ఏమన్నా నార్మల్ వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో ఈ మధ్యలో శివరాత్రి వచ్చింది కాబట్టి శివరాత్రి వ్లాగ్ అప్లోడ్ చేసేద్దామని అనిపించింది. సో నేనేం ప్రిపేర్ అవ్వలేదు దీనికి, జస్ట్ క్యాజువల్గా చూపించేస్తాను, మీరు చూసేయండి. ఇప్పుడు పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఓకేనా, బాయ్. ఇది నెక్స్ట్ డే శివరాత్రి రోజు అనమాట. అనుకోకుండా నాకు నైట్ ఫీవర్ వచ్చింది. సో అందుకే లెగడం లేట్ అయిందనమాట. అందుకే మా అత్తయ్య గారు అప్పటికి పూజ కూడా చేసేసారు. ఇంకా నేను కొంచెం దండం పెట్టుకొని కింద మా హస్బెండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. అది మీకు చూపించడానికి కిందకి వెళ్ళాను. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య గారి మమ్మీ డాడీని గుర్తు చేసుకుంటూ మా మావయ్య అండ్ అత్తయ్య వాళ్ళు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట శివరాత్రికి. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. అండ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత అదే రోజు మళ్ళీ అమరావతికి వెళ్తామన్నమాట. సో ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మేము అమరావతి వెళ్ళాము. అది కూడా ఈ వ్లాగ్లో నేను కొంచెం కవర్ చేశాను. నాకు కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి మా అత్తయ్య గారు ఓట్స్ వేసి ఇచ్చారనమాట. కొంచెం హెల్తీగా ఏదన్నా తినమ్మా అని చెప్పి. అండ్ అది కొంచెం తిన్నాను నేను. యాక్చువల్లీ మా అత్తయ్య గారి ఇంట్లో అందరూ కెమెరా షై పర్సన్స్ అనమాట. అందుకే నేను ఎక్కువ చూపించలేదు. అక్కడక్కడ కనిపిస్తారు చూడండి. అండ్ మా మావయ్య గారు అందరం కలిపి ప్రసాదం పంచిపెడదాము అని చెప్పి ఇంటికి కాల్ చేశారు. సో అందుకని బాబాయ్ అండ్ విష్ణు ఇద్దరు వచ్చారు. అండ్ మా అత్తయ్య గారు అనమాట వెరీ కెమెరా షై, అయినా కూడా మీ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు చెప్పారు. అండ్ ఈ బుడ్డది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు అనమాట. చాలా క్యూట్గా ఉంటుంది. అండ్ రాక్షసిది, అస్సలు దగ్గరికి రాదు. మా అత్తయ్య గారి సైడ్ నుంచి నాకు పిన్ని బాబాయ్ అవుతారనమాట వీళ్ళిద్దరూ. అంటే మా అత్తయ్య గారి తమ్ముడు వాళ్ళ వైఫ్. నేను తేజమోసి అని పిలుస్తూ ఉంటాను. వెజిటబుల్ బిర్యానీ, దాంట్లోకి కర్రీ, అలాగే ద్రాక్ష జ్యూస్ 2000 మందికి సిద్ధం చేయడానికి మా కుటుంబ సభ్యులందరం కూడా రెసిపీలు అందరం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా కుటుంబ సభ్యులు, మా శ్రీమతి దుర్గా భవానీబాయ్, మా కోడలు సౌమ్యాబాయ్, మా కుమారుడు చైతన్య సింగ్, తారకరామ్ సింగ్, అలాగే యోగేందర్ సింగ్, మా స్నేహితులు వాసు, సతీష్, భద్రరావు, అలాగే మా స్నేహితులు సుధీర్, నవీన్, అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సంతోషం ఉంది. అందరూ కూడా మహాశివరాత్రి సందర్భంగా 6 ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా చేస్తాం.
రాజమండ్రి మెయిన్ రోడ్లో బీజేపీ నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్ ఆధ్వర్యంలో భక్తులకు బిర్యానీ పంపిణీ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, అక్కబావ బి రాధా సూర్యనారాయణ సింగ్, శ్రీమతి కృష్ణాబాయి జ్ఞాపకార్థం స్థానిక మెయిన్ రోడ్లో శివరాత్రి సందర్భంగా భక్తులకు బిర్యానీ, పన్నీర్ కర్రీ, ద్రాక్ష జ్యూస్ 2000 మందికి వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దుర్గా భవానీ, బి నాగు సింగ్ తేజాబాయ్, క్షత్రియ నాగ చైతన్య సింగ్, సౌమ్యభాయ్, తరుణ్ సింగ్, బాబీ సింగ్, నవీన్, సుధీర్ అల్లాడి, వాసు తదితరులు పాల్గొన్నారు. అండ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మేమంతా కలిసి అమరావతికి స్టార్ట్ అయ్యామన్నమాట. అమరావతికి స్టార్ట్ అయ్యేటప్పటికి అరౌండ్ 4 o'clock అయ్యింది. అండ్ నేను కూడా ఎప్పుడు చూడలేదు అమరావతి, ఇదే ఫస్ట్ టైం. ఇదే అన్నమాట అమరావతిలో ఉన్న శివయ్య విగ్రహం. మనకి లైవ్ ఇచ్చారు అక్కడ. నేను తీసాను కానీ అంత క్లారిటీగా లేదు. సో మీకోసం మళ్ళీ నేను గూగుల్లోంచి పిక్చర్ డౌన్లోడ్ చేసి మరీ పెట్టాను. ఇదే అన్నమాట ఈ స్వామివారి విగ్రహం. అండ్ ఇది టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ అనేది ఉచిత దర్శనం అని చెప్పేసి అన్నారు. అండ్ రైట్ సైడ్ మనకి 100 rupees పే చేసి మనం వెళ్ళిపోవచ్చు. ఈ చెట్టు దగ్గర నేను మా అత్తయ్య గారు దీపాలు వెలిగించాము, కానీ మేము క్యాప్చర్ చేయడం మర్చిపోయాం దాన్ని. మేము వెళ్ళేటప్పటికి టైం అరౌండ్ 10 o'clock అయ్యింది. అండ్ 10 o'clockకి కూడా లాస్ట్ 4 hours ఇంతమంది ఎప్పుడూ లేరంట. ఈసారి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నది. అండ్ ఇక్కడ మా దర్శనం అయితే అయిపోయింది. మళ్ళీ దర్శనం చేసుకొని మేము రిటర్న్ అయిపోతున్నాము. అండ్ రిటర్న్ బయటకు వచ్చే టైంకి మాకు అరౌండ్ 11:30 ఆ టైం అయింది. అండ్ మేము కొంచెం డిన్నర్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 11:30, 12, 11:45 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. శివరాత్రి నెక్స్ట్ డే తరుణ్ బర్త్డే అనమాట. సో మేము రిటర్న్ అయ్యేటప్పటికి 12 అయిపోయింది కాబట్టి తరుణ్కి బర్త్డే విషెస్ చెప్దామని మేము వెయిట్ చేస్తున్నాము. అప్పుడే కరెక్ట్గా 12 అయ్యింది.
అలా మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 3:10 అయ్యింది. సో నిద్రపోవాలి కాబట్టి చాలా టయర్డ్ ఉన్నాము. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.